హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో మంచి టిప్ చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మల్లెతుప్ప. చాలా పెద్ద మల్లెతుప్ప ఇది. 15 అడుగులకు పైన ఉండే మల్లెతుప్ప చాలా బలంగా పెరిగింది. కానీ పువ్వులు పూయటం లేదు. పువ్వులు పూయటానికి నేను ఒక టిప్ ఫాలో అవుతున్నాను. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది రెగ్యులర్ గా అమ్మ ఫాలో అయ్యే టిప్ అన్నమాట. మా అమ్మగారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఈ టిప్తో ఎలాంటి మొక్క అయినా సరే, ఎంత పెద్ద మొక్క అయినా సరే, ఏ ప్లేస్ లో ఉన్నా సరే తప్పకుండా విపరీతంగా పూలు పూస్తుంది. పెద్ద పెద్ద మొగ్గులతో విరగబూస్తుంది. మల్లెతుప్ప ఎక్కువగా ఉన్నవారు, చిన్న మొక్కలు ఉన్నా సరే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు థ్యాంక్స్ కూడా చెప్తారు. ఇప్పుడు టిప్ చూద్దాము. ఈ మల్లెతుప్ప 15 అడుగుల పైన ఉంది. ఇలా ఉన్న మల్లెతుప్పను గాని చిన్న మొక్కనైనా సరే, పెద్ద మొక్కనైనా సరే, మొత్తం మొక్కని ఆకులు లేకుండా దూసేయాలి. ఆకులన్నీ కట్ చేస్తే ఇప్పుడు మనకి ఫైనల్ గా ఇలా కనిపిస్తుంది అనమాట. ఆకులన్నీ కట్ చేసేసిన తర్వాత దాని మొదలు భాగం మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత లావుగా ఉందో. ఈ మొక్క ఎంత హైట్ ఉందో కూడా చూడండి. చాలా పెద్ద మొక్క ఇది. మొత్తం ఆకులు దూసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక్క ఆకు లేకుండా దూసేయడం జరిగింది, అంటే కట్ చేసేయడం జరిగింది. ఆకులతో పాటు చిన్న చిన్న కొమ్మలు కూడా, అంటే అరచేయంత కొమ్మలు కూడా కట్ చేసేయడం జరిగింది. ఇలా కట్ చేయడం అనేది మొదటి టిప్ అన్నమాట. కంపల్సరీ మల్లె మొక్కకు ఇలా చేస్తే కట్ చేసిన చోట ఎక్కువ చిగుర్లు వస్తాయి, ఎక్కువ కొమ్మలు వస్తాయి, బుషీగా ఉంటుంది. చిగుర్లు వచ్చిన ప్రతి చోట మొగ్గ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి సెకండ్ టిప్ గా, ఇవి చూస్తున్నారు కదా, ప్రతి ఇంటిలో ఉండే పదార్థం ఇది. మనమైతే డస్ట్బిన్ లో వేసేస్తాము. అలా వేయకుండా దీనిని మొక్కగిస్తే చాలా బాగా పూస్తాయి అన్నమాట. ఇదేంటో కాదండి, పల్లీల తొక్కలు, గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క తొక్కలు అన్నమాట. మనం చట్నీ చేసుకునేటప్పుడు, లేకపోతే పిల్లలు తినేటప్పుడు తొక్కలు తీసేసి తింటారు కదా, అలాంటప్పుడు ఆ తొక్కల్ని స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ తొక్కల్లో NPK పుష్కలంగా ఉంటుంది. ఈ NPKని మొక్కలకిస్తే ఆ మొక్కకి ఇంకా తిరిగి ఉండదు అనమాట. ఈ పల్లీల తొక్కలోని నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం, అలాగే pH వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ మెగ్నీషియం, పొటాషియం, ఇలాగా సోడియం, ఇంకా మనం ఎన్ని చెప్పుకుంటే అనండి, చాలా గుడ్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. మొక్క మొదటి భాగంలో సాయిల్ ని కొంచెం డిగ్ చేసి, అంటే తవ్వి, ఆ మొక్క చుట్టూరు ఒక గుప్పిడి జల్లి మళ్ళీ సాయిల్ ని క్లోజ్ చేసేయాలి. ఇలా కనుక మొక్కకిస్తే మనం ఊహించలేనన్ని చిగుర్లు వస్తాయి. ఆ చిగుర్లోంచి విపరీతమైన బ్లూమింగ్ అనేది వస్తుందన్నమాట. ఎక్కువ ఫ్లవర్స్ పూయడానికి అవకాశం ఉంటుంది. తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ఫాలో అవ్వండి. నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ మొక్కని అంత పవర్ఫుల్ గా ఈ ఫెర్టిలైజర్ పనిచేస్తుంది. ఇలా ఏమైనా ఫెర్టిలైజర్ ఇస్తే మొగ్గలు పూయడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. కానీ పెద్ద మొగ్గలు అట్ ది సేమ్ టైం మంచి సువాసనతో ఈ పువ్వులు ఉండడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్, పవర్ఫుల్ టిప్స్ యూజ్ చేసి హ్యాపీగా గార్డెనింగ్ చేసేయండి.